ఒక విషయం ఏమిటంటే, కామక్రోధ లోపాలన్నీ ఒకరి నుంచి పీడిస్తూ ఉంటే మోక్షం ఎలా అడగమంటారు అంటే, నాలో నా ముక్తికి జ్ఞానానికి అడ్డు వచ్చేవన్నీ కూడా నాలోని కామక్రోధాలే కానీ బయట నుంచి వచ్చేవి ఏమీ లేవు. అవరోధాలు నాలో ఉండే అవరోధాలు నీవే తొలగించు. నీవు అంతర్యామివే, లోపలే ఉన్నావు కాబట్టి నేను వేడుకలేదు. నాలో కామక్రోధ లోప మోహాలన్నీ కూడా నీవే నిర్మూలించి నాకు జ్ఞానాన్ని అని అడగడం మన కర్తవ్యం. అంటే నా వివేకంతోనే నా కామక్రోధాన్ని నేను గెలుస్తానని అనుకోక దాని కొరకు ఈశ్వరుడు సహాయం తీసుకోవడం వివేకం. ఎంతోసేపు మనం ఆత్మవిమర్శ చేసుకుని జ్ఞానం కోసం అడిగినా బయట వెళ్ళి అడుగు పెట్టగానే ఏదో మనోవికారం కలుగుతుంది, ఆశ కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. ఎంతసేపు భగవంతుడిని కోరికలు, ఆపద నివారకం ఇవే అడుగుతూ ఉండేవాడు. ఒకటే లాభం మాత్రం పొందుతున్నాడు, ఎప్పుడు ఈశ్వరుని స్మరిస్తున్నాడు కాబట్టి ఏదో ఒకరోజు జ్ఞానం అడిగేటువంటి స్థితి వాడికి రావచ్చు. నిరంతరం ఆపదల్లో ఉండి కోరికల్లో ఉన్న అడుగుతున్నది ఈశ్వరుణ్ణే కాబట్టి అందుకని అతడు ఆ కోరికలు ఇస్తున్నాడు, ఆపదలు తీరుస్తున్నాడు, ఒక్కొక్క చోట తీర్చడం. సమాధానం రాకపోయినా సంబంధం మాత్రం రక్షిస్తున్నాడు. ఆ సంబంధాన్ని